Welcome to my maths class. Maths for competitive examinations, tips and tricks. Daily one question. Today's question is 182 into 2.5 by x question mark. దీన్ని మనం కనుక్కోవాలి. Into 90 is equal to 910. సో ఇది కనుక్కోవాలంటే దీన్ని మనము ఇటువైపు తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ 910 ఇటువైపుకి వస్తుంది. సో అది మనం ఇక్కడ చెయ్యక్కర్లేదు, దీన్ని ఎక్స్ అనుకున్నాము, ఈ ఎక్స్ ఇక్కడికి వస్తుంది, ఈ 910 ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు 182 ఇంటూ 2.5 ఇంటూ 90 బై 910. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నంబర్స్ అబ్జర్వ్ చేస్తే 91 ఇక్కడ 182. చూడండి, 9కి డబల్ 1కి డబల్ ఉంది కాబట్టి 91 1s 91 2s. సో 2 ఇంటూ 2.5 అంటే 5 అవుతుంది కాబట్టి 5 ఇంటూ 9 ఉంది ఇక్కడ, 5 9s 45. సో ఆన్సర్ వచ్చి 45. కాబట్టి మీరు ఎగ్జామినేషన్స్లో ఇదంతా కూడా వేయక్కర్లా, సింపుల్గా ఇక్కడే మైండ్లో ఎక్స్ అటు తీసుకెళ్ళటం, ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 0 క్యాన్సిల్ అవుతుంది, 91 1s 91 2s 2.5 2s అంటే 5 5 9s 45. సో ఇక్కడనే చేసేయచ్చు అనమాట. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ వేస్తున్నాను, కానీ ఈ స్టెప్స్ అన్నీ మీరు వేయాల్సిన అవసరం లేదు, వీలైనంత తక్కువ టైంలో కరెక్ట్గా చెయ్యాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసి ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. కాబట్టి నేను డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దీంట్లో ఉండే ట్రిక్స్ అవి గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్స్లో ఈజీగా యాక్యురేట్గా తక్కువ టైంలో చేయగలుగుతారన్నమాట. సో ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఈరోజు, చాలా తక్కువ టైంలో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ 24% ఆఫ్ 40% ఆఫ్ 3/4 ఆఫ్ 12,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు. సో 24% ఆఫ్ 40%. 24% అంటే మనకు తెలుసు 24/100. ఆఫ్ అంటే ఇంటూ, 40% అంటే 40/100. ఆఫ్ అంటే ఇంటూ 3/4. ఆఫ్ అంటే ఇంటూ 12,000. ఇది సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనకు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఈ 2 zeros ఇక్కడ ఒక 1 0 ఇక్కడ ఒక 1 0 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేముంది, కింద డినామినేటర్లో 4 ఉంది, 4 3s 12, ఇంకా అన్ని పైనే ఉన్నాయి. సో 3 3s 9 9 4 4 36. దట్ ఈస్ ఈక్వల్ టు 24 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 3. సో 24 4s అంటే 12 8s 12 12 8 96 ఇంటూ 3 3s 9 9 6 9 6 9 6 54 9 9 81 86 864. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో మనం ఇక్కడ ఈ విధంగా మొత్తం వేసుకొని ఈ సింప్లిఫై చేస్తే చాలా టైం పట్టింది. సో ఇట్లా కాకుండా ఇక్కడే పర్సెంట్ అంటే బై 100 కాబట్టి ఈ పర్సెంట్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. తర్వాత ఈ పర్సెంట్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, 24 ఇంటూ 4 ఇక్కడ 4 ఉంది, ఈ 4 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా మిగిలింది ఏంది, 24 ఇంటూ 3 ఇంటూ 12. 24 ఇంటూ 3 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 24 3s 60 72 72 ఇంటూ 12 12 2s 24 12 7s 12 84 ప్లస్ 2 86. ఇలా చేసేయచ్చు అనమాట సింపుల్గా. సో ఇక్కడ ఇదంతా స్టెప్స్ వేయకుండానే పర్సెంట్ అంటే బై 100 అని మనకు తెలుసు కాబట్టి ఈ బై 100ని ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఉండే 40%లోని బై 100ని ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0తో క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 3/4 3/4 అంటే ఇక్కడ 4 ఉంది, ఈ 4 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా పైన 24 ఇంటూ 3 ఇంటూ 12 ఉంది, 24 3s 72 24 3s అంటే 12 6 అనమాట, 12 6 72 ఇంటూ 12 12 24 12 84 ప్లస్ 2 86 864 అంటే ఇక్కడ ఆన్సర్. కాబట్టి స్టెప్స్ అన్ని వేయకుండానే ఇక్కడికిక్కడే ఎక్కడికక్కడే సింప్లిఫికేషన్ చేసేసి ఫైనల్గా మల్టిప్లై చేసి ఆన్సర్ పెట్టేయచ్చు.
యాక్యురేట్గా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.